సూపర్ 8 లో ఇండియా మొదటి మ్యాచ్ అగైనెస్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఈ మ్యాచ్ కెన్సింగ్టన్ ఓవెల్, బ్రిడ్జ్ టౌన్, బర్బడాస్ లో జరగబోతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్, అలాగే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఇంపార్టెంట్ వెదర్ రిపోర్ట్, అలాగే రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి. అలాగే ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్ అండ్ మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. ఫేక్ ఛానల్స్ లో జాయిన్ అవ్వకండి. ఫస్ట్ మనం ఈ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. బర్బడాస్ గ్రౌండ్ లో ఇప్పటి వరకు టోటల్ గా 47 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 30 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 14 టైమ్స్ గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ 155 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 138 ఉంది. సో ఈ స్టాట్స్ చూసాము అంటే మనకు క్లియర్ గా అర్థమవుతోంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువగా అనుకూలత ఉంటుంది మ్యాచ్ గెలవడానికి. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్టింగ్ కొద్దిసేపు ఫాస్ట్ బౌలర్స్ కి పిచ్ అనేది అనుకూలిస్తుంది. ఆ తర్వాత గేమ్ జరిగే కొద్దీ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ వచ్చాక ఇక సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో పూర్తిగా ఈ పిచ్ అనేది స్పిన్ కి అనుకూలించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి స్పిన్నర్స్ ఇక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తారనమాట సెకండ్ ఇన్నింగ్స్ లో. ఆ కారణంగానే ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఆడిన వాళ్ళకి అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే ఇక్కడ పేసర్స్ 72 వికెట్స్ తీసుకున్నారు, స్పిన్నర్స్ 45 వికెట్స్ తీసుకున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన మ్యాచెస్ చూసాము అంటే న్యూ యార్క్ పిచెస్ తో పోలిస్తే 100 రెట్లు బెటర్. ఎందుకంటే స్కోర్స్ అన్నవి మోర్ దాన్ 150 అనేది ఎక్కువ సార్లే రీచ్ అయింది, కొన్నిసార్లు 200 కూడా రీచ్ అయింది ఈ T20 వరల్డ్ కప్ లోనే. సో ఫైనల్ పిచ్ రిపోర్ట్ ఏంటి అంటే పిచ్ అనేది మంచిగానే యావరేజ్ గా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. 150 to 200 మధ్య డిపెండ్స్ ఆన్ బ్యాట్స్మెన్ అనమాట స్కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బ్యాటింగ్ వైపు వెళ్లడమే మంచి డెసిషన్ అవుతుంది. అండ్ మెయిన్ ఇక బౌలింగ్ పిచ్ రిపోర్ట్కి వచ్చాము అంటే ఎక్కువగా స్టార్టింగ్ లో ఫాస్ట్ బౌలర్స్ కు ఆ తర్వాత స్పిన్ కు అనుకూలిస్తుంది. ఇక మనం వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకున్నాము. ఆ వీడియోలో ఈ మ్యాచ్ కు 10% రైన్ పడే అవకాశం ఉందని చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు వెదర్ రిపోర్ట్ మళ్ళీ పూర్తిగా మారిపోయింది అనమాట. 40% రైన్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్ కు. 40% అంటే చిన్నది కాదు, ఎందుకంటే ఇది మ్యాచ్ రిజల్ట్ ని ఇంపాక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ కదా అని చెప్పి తక్కువ అంచనా వేయలేము. ఎందుకు అంటే స్టార్టింగ్ లో పిచ్ రిపోర్ట్ చూసాము అంటే ఇది స్పిన్ పిచ్ అని చెప్పాను సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం. అండ్ ఆఫ్ఘనిస్తాన్ బలం స్పిన్ బౌలింగ్. పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ ని కూడా వాళ్ళ స్పిన్ బౌలింగ్ తో బోల్తా కొట్టిస్తూ ఉంటారు. కాబట్టి వెదర్ రిపోర్ట్ ని మనం చూసుకొని టాస్ గెలిచేదాన్ని బట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది రోహిత్ శర్మ. ఇక మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసాము అంటే ఫస్ట్ ఇండియా ప్లేయింగ్ 11 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ లేదా కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ బెంచ్ కు పరిమితమయ్యాడు. మేబీ ఈ మ్యాచ్ లో అతను ఆడే అవకాశం ఉంది, అది కూడా పిచ్ ని చూసుకొని. ఎందుకంటే రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ ను ప్రకటించినప్పుడే చెప్పాడు అనమాట, మేము పిచ్చెస్ ని చూసుకొని స్క్వాడ్ ని సెలెక్ట్ చేస్తున్నాము, దానికోసమే స్పిన్నర్స్ ని ఎక్కువగా సెలెక్ట్ చేశాము అని చెప్పి. సో మేబీ సూపర్ 8 లో ఒక స్పిన్నర్ ని ఎక్స్ట్రాగా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మనం టీమిండియా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చాము అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు అయితే మనం మెరుపులు చూడలేదు T20 వరల్డ్ కప్ లో. అది చాలా విధాలుగా అయి ఉండొచ్చు, ఎందుకంటే పిచ్చెస్ అనేవి ఎక్కువగా బౌలింగ్ అనుకూలించడం, ఎక్కువగా బౌలింగ్ అనుకూలించినప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ ఓవర్స్ ఇంకా ఎక్కువగా అనుకూలిస్తాయి కాబట్టి ఎక్కువగా అవుట్ అయిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కొంచెం పిచ్ పరిస్థితి మారుతుంది కాబట్టి ఇద్దరి దగ్గర నుంచి మంచి నాక్స్ వచ్చే అవకాశం ఉంది, వచ్చి తీరాలి కూడా. ఇక రిషబ్ పంత్ అయితే ఈ T20 వరల్డ్ కప్ లో చాలా ప్రైమ్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. ఎలాంటి పిచ్ పైన సరే మినిమం రన్స్ చేస్తున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా వీళ్ళలో మనం చూసుకున్నాము అంటే అంతంత మాత్రం పర్ఫార్మెన్స్ కనిపించింది. ఎవరు కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా శివం దుబే దగ్గర నుంచి టీమిండియా ఎక్స్పెక్ట్ చేస్తుంది రన్స్ అనేది. ఇక రవీంద్ర జడేజా బౌలింగ్ లో మనం చూసాం కానీ బ్యాటింగ్ డెప్త్ ప్రకారం అతనికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే రాలేదు, వచ్చినా కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇక అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు కూడా బౌలింగ్ లో వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. ఇక మొహమ్మద్ సిరాజ్ లేదా కుల్దీప్ యాదవ్ ఎవరు వచ్చినా కూడా నో ప్రాబ్లం. ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 చూసాము అంటే రహమానుల్లా గుర్బాస్, ఇబ్రహీం జద్రాన్, గులాబ్దీన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జన్నత్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్,
ఫజల్ హక్ ఫరూకీ. ఇక ఆఫ్ఘనిస్తాన్ టీం విషయానికి వచ్చాము అంటే వీళ్ళ మెయిన్ బలం అనమాట వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్, ఆల్రెడీ చెప్పాను. ఇక ఆ తర్వాత బలం ఏంటి అంటే వాళ్ళ ఓపెనర్స్ రహమానుల్లా గుర్బాజ్ మరియు ఇబ్రహీం జద్రాన్. ఈ ఇద్దరి వికెట్స్ పవర్ ప్లేలోనే పోయాయి అంటే ఇక ఆఫ్ఘనిస్తాన్ ఆ మ్యాచ్ గెలవడం 90% కష్టమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళపైన పూర్తిగా డిపెండ్ అవుతున్నారు. దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే లాస్ట్ వీళ్ళు ఆడిన మ్యాచ్ వెస్టిండీస్తో వాళ్ళ ఓపెనర్స్ ఆడకపోయేసరికి పూర్తిగా వాళ్ళు ఆడలేకపోయారు. ఇక లీగ్ మ్యాచెస్లో అయితే వీళ్ళు మ్యాచెస్ అన్ని కూడా గెలవడం అనేది బౌలింగ్ బలంతోనే గెలిచారనమాట, మిగతా టీమ్స్ ని ఇబ్బంది పెడుతూ. ఎక్కువగా కూడా బౌలింగ్ పవర్ కనిపిస్తోంది కంపేర్ టు బ్యాటింగ్ పవర్, ఎందుకంటే ఓపెనర్స్ పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి. సో టీమిండియా ప్లేయర్స్ మరీ ముఖ్యంగా రషీద్ ఖాన్ అలాగే నూర్ అహ్మద్ బౌలింగ్ లో జాగ్రత్తగా పర్ఫామ్ చేయాలి. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తే పరిస్థితులు ఎలా ఉన్నా, కండిషన్స్ అక్కడ ఏం జరిగినా సరే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడానికే 99% ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆ 1% ఛాన్సెస్ అన్నవి వెదర్ రిపోర్ట్ పైన అండ్ అలాగే టీమిండియా లక్ పైన ఆధారపడే అవకాశం ఉంది. సో ఇంపార్టెంట్ మ్యాచ్ అప్డేట్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. అలాగే మ్యాచ్ ప్రిడిక్షన్స్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.